హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మలాస్ కుకింగ్ మ్యాజిక్. ఈరోజు వీడియో వచ్చేసి వినాయక చవితి స్పెషల్ వినాయకునికి ఇష్టమైన మోదక్స్ని ఎలా చేయాలో చూపించబోతున్నా. వినాయకుని కోసం మనం చాలా వెరైటీస్ ఆఫ్ మోదక్స్ని చేస్తూ ఉంటాం. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా టేస్టీగా ఉండే మావా మోదక్స్ని ఎలా చేయాలో మీకు నేను చూపించబోతున్నా. ఈ మోదక్స్ని తయారు చేసుకోవటానికి జస్ట్ పాలు, షుగర్, సెఫ్రాన్ ఉంటే చాలు. అలాగే ఇంకొకటి ఏమిటంటే మౌల్డ్ లేకపోయినా చేతితోనే వీటిని ఈజీగా మంచి షేప్లో చేసుకోవచ్చు. ఈ మావా మోదక్స్ని తయారు చేసుకోవటానికి ఒక మందపాటి కళాయిలో 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ను తీసుకొని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో అడుగు పట్టకుండా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. మిల్క్ బాయిల్ అవుతున్నప్పుడు ఇలా మీగడ వస్తుంది. ఆ మీగడని నేను చూపించిన విధముగా ఒక సైడ్కి తీసుకోండి. ఇలా చెయ్యటం వల్ల మావా యొక్క టెక్స్చర్ చాలా బాగుంటుంది. అచ్చం బజార్లో దొరికేలా ఉంటుంది. చూసారా, 1 లీటర్ పాలు మరిగి 1/2 లీటర్ అయ్యాయి. ఇప్పుడు దీనిలో నుంచి ఒక 5 టేబుల్ స్పూన్ల పాలని ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ వేడి పాలలో కొంచెం కుంకుమ పువ్వుని వేసుకొని పక్కన పెట్టుకోండి. కుంకుమ పువ్వుని ఇలా వేడి పాలలో వేయడం వల్ల కుంకుమ పువ్వు యొక్క ఎల్లో కలర్ బయటికి వచ్చి మన మోదక్స్ మంచి ఎల్లో కలర్లోకి వస్తాయి. పాలు అడుగు పట్టకుండా కంటిన్యూస్లీ కలుపుతూ మరిగించుకోవాలి. పాలు మరిగి ఇలా చిక్కపడిన తరువాత దానిలో 1/2 కప్ షుగర్ని వేసి షుగర్ కరిగే వరకు కలుపుకుంటూ బాయిల్ చేసుకోండి. చూసారా, పాలు బాగా మరిగి 1/3 అయ్యాయి. ఇలా అవ్వడానికి 40 నిమిషములు పట్టింది. ఇప్పుడు దీనిలో మనము నానబెట్టుకున్న కుంకుమ పువ్వు పాలను వేసి బాగా కలిసేటట్టు కలుపుకుంటూ మావా దగ్గర పడే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని 1 టీ స్పూన్ ఘీని వేసి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోండి. అంతేనండి, మోదక్స్ చేసుకోవటానికి కావలసిన మావా రెడీ అయ్యింది. ఇలా రెడీ అయిన మావాని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. చూసారా, బయట నుంచి మావాని తెచ్చుకోకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీ అండ్ డెలీషియస్ మావాని ఎలా చేయాలో చూసారు కదా. ఇప్పుడు చల్లగా అయిన మావాతో మోదక్స్ని మౌల్డ్ లేకుండా మరియు మౌల్డ్లో పెట్టి ఎలా చేయాలో చూద్దాం. మోదక్స్ని చేసుకోవటానికి ముందుగా చేతికి నెయ్యిని అప్లై చేసి మావాని కొంచెం ముద్దని తీసుకొని చిన్న రౌండ్ బాలుగా చేసుకోండి. ఇప్పుడు ఈ రౌండ్ బాలుని ఒక ఫ్లాట్ సర్ఫేస్ పై పెట్టి నేను చూపించే విధముగా పైకి లాగుతూ ట్రయాంగిల్ షేప్లో మోదక్ని చేసుకోండి. తరువాత దీనిపై స్పూన్తో కానీ టూత్ పిక్తో కానీ మోదక్స్కి లైన్స్ ఎలా ఉంటాయో అలా లైన్స్ని పెట్టుకోండి. చూసారా, మౌల్డ్స్ లేకుండా చేతితో ఈజీగా ఎలా చేసుకోవచ్చో. ఇప్పుడు మౌల్డ్లో పెట్టి మోదక్స్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసమని ఇలాంటి ఒక మోదక్ మౌల్డ్ని తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేసి తర్వాత కొంచెం మావాని తీసుకొని నేను చూపించే విధముగా పెట్టి తర్వాత మౌల్డ్ని క్లోజ్ చేసి ఎక్స్ట్రా మిశ్రమాన్ని తీసేయండి. తక్కువ అనిపిస్తే మరికొంచెం మిశ్రమం పెట్టి షేపుని ఇవ్వండి. చూసారా, మంచి షేప్లో ఇలా వస్తాయి. ఇలా మన టైంని బట్టి చేతితో కానీ లేదంటే మౌల్డ్స్లో పెట్టి చాలా ఈజీగా మోదక్స్ని చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీ అండ్ డెలీషియస్ వినాయకునికి ఇష్టమైన మోదక్స్ని ఎలా చేయాలో చూశారు కదా. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ డెలీషియస్ మోదక్స్ మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతాయి. ఇవి తింటుంటే నోట్లో అలా మెల్ట్ అయిపోతాయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్స్ ద్వారా చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.